బలంగా తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ కొత్త వ్యూహానికి శ్రీకారం చుడుతోంది. ఇప్పటికే అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు త్వరలో అమలు చేయబోయే కార్యక్రమాలను కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని టీ కాంగ్రెస్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజల్లోకి ఆశించిన స్థాయిలో వెళ్లటం లేదని అంచనాకొచ్చిన పార్టీ నేతలు ఇప్పుడు క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారానికి సిద్ధమవుతున్నారు. మరోవైపు గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే కాకుండా రాష్ట్రంలో ఆ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లోనూ సానుభూతి రాకుండా రాజకీయంగా ఎదురుదాడి చేయాలని కాంగ్రెస్ వ్యూహరచన చేస్తున్నట్టు సమాచారం. ఇక అటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలు వైఫల్యాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీపీసీసీ ప్లాన్ చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోయే కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూనే బీఆర్ఎస్ బీజేపీ విధానాలపై రాజకీయ పోరును మరింత ఉధృతం చేయాలని హస్తం పార్టీ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రాజిరెడ్డి లైవ్ లో అందిస్తారు. రాజిరెడ్డి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరటం లేదు అనేది ఇది వాస్తవం. సో ఇది ఎందుకు, ఎక్కడ ల్యాప్స్ ఉంది, ఈ కమ్యూనికేషన్ గ్యాప్కు రీజన్స్ ఏంటి, దీనికి సంబంధించి దీన్ని ఓవర్కమ్ అవ్వడానికి పార్టీలో ఎలాంటి చర్చ నడుస్తోంది, ఎలాంటి డెసిషన్స్ తీసుకోబోతున్నారు? కార్యకర్తలు ఇదంతా కూడా అసంతృప్తితోనే ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. 2.5 సంవత్సరాలు అయినా కానీ ఇంతవరకు నామినేటెడ్ పోస్టులు కానీ పార్టీ పోస్టులు కానీ భర్తీ చేయలేదు అనేది కూడా కార్యకర్తల్లో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ యొక్క నేపథ్యంలో ఇక కాంగ్రెస్ ఈ ఒక్కొక్కటి నామినేటెడ్ పోస్టులు ఇస్తూ ఉంది. అదేవిధంగా పార్టీ పోస్టులను కూడా భర్తీ చేయడానికి శ్రీకారం చుట్టింది. ఓవైపు పార్టీ పోస్టులు, మరోవైపు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తే కాంగ్రెస్ నాయకుల్లో కార్యకర్తలో ఉన్నటువంటి అసంతృప్తి అనేది తొలగిపోతుంది. తొలగిపోయిన తర్వాత ఇక పెద్ద ఎత్తున ప్రభుత్వం ఇప్పటి వరకు చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రచారంలోకి తీసుకెళ్లాలని చూస్తుంది. అయితే మీరు అన్నట్టుగా ఎందుకు ప్రచారం కాలేదు అంటే ఇప్పటి వరకు అసంతృప్తిలో కాంగ్రెస్లో పెద్ద ఎత్తున ఉంది. అసంతృప్తి ఉండడం వల్లనే ఎవరు కూడా ప్రజలకు ఈ పలానా సంక్షేమ పథకాలు అందిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కూడా ప్రచారం చేయలేదు. అంతే స్థాయిలోనే వాళ్ళకు లాభం జరగలేదు కాబట్టి, వాళ్ళకు లబ్ధి జరగలేదు కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు అనే భావన వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు ప్రచారం చేయలేకపోయారు. ఇక ఒక్కొక్కటిగా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తున్నారు, పార్టీ పోస్టులు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళలో ఉన్నటువంటి అసంతృప్తి బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా శ్రీకారం చుట్టిందో పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి భావన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వచ్చారు. అదేవిధంగా ఇప్పటికే డీసీసీ అధ్యక్షులకు పార్టీ కేడర్ కూడా పిలుపునిచ్చారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏదైతే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతుందో అంతా కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్ళాలి, పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి. కొత్తగా నియమితులైనటువంటి డీసీసీ అధ్యక్షులు, అదేవిధంగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు, ఈ కమిటీలు, కొత్త కమిటీలు అంతా కూడా యాక్టివ్గా పనిచేయాలి. పెద్ద ఎత్తున ప్రజా సంక్షేమ పథకాలు, ప్రజాప్రభుత్వం ఏం చేస్తుందో అదంతా కూడా జనాల్లోకి పోతే ఒక పాజిటివ్ వే వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి అనేది కూడా అంచనా వేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే అటు బీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ కానీ అటాకింగ్ చేస్తూ ఉంది. కాంగ్రెస్ 6 గ్యారంటీలు 420 హామీలతో అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు ఇవ్వట్లేదు, ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చట్లేదు అనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. ఈ యొక్క ప్రచారాన్ని తిప్పికొట్టడంలో కాంగ్రెస్ వైఫల్యం చెందుతుంది. అంతే ఘాటుగా ఇక నుంచి ఏమేం చేస్తున్నామో వివరించాలి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాము, అదేవిధంగా ఉచిత బస్ ప్రయాణం చేస్తున్నాము, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు కూడా నిర్మిస్తూ ఉన్నాము, ఆరోగ్యశ్రీకి 10 లక్షల వరకు ఇప్పుడు పెంచాము. ఈ అన్ని అంశాలు చెప్పడంలో కాంగ్రెస్ వైఫల్యం చేసింది. అదేవిధంగా ఉద్యోగాల భర్తీ ఏదైతే ఉందో ఆ ఉద్యోగాల భర్తీ కూడా ఏమేమి చేశామో చెప్పడంలో వైఫల్యం చెందింది. కాబట్టి ఇక నుంచి ఉద్యోగాల భర్తీ చేశాము, ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటి నెరవేరుస్తూ ఉన్నాము, అదేవిధంగా ఇవ్వని హామీలను కూడా నెరవేరుస్తూ ఉన్నాము. రానున్న రోజుల్లో 2 లక్షల మందికి కొత్త పెన్షన్లు కూడా ఇవ్వబోతున్నట్లు సమాచారం తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో కొత్త పెన్షన్లు కూడా ఇస్తున్నాం కాబట్టి వీటన్నిటిని కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి. అంతేకాకుండా గతంలో బీఆర్ఎస్ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేదు. ముఖ్యంగా డబల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి ఓట్లు దండుకున్న తర్వాత 2 సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ గ్రామంలో కూడా డబల్ బెడ్రూమ్లు లేవు. ఇందిరమ్మ ఇండ్లు అయితే ప్రతి ఊళ్ళో ఇందిరమ్మ ఇండ్లు ఉంటాయి, కానీ డబల్ బెడ్రూమ్లు కేసీఆర్ చెప్పినటువంటి డబల్ బెడ్రూమ్లు ఏ ఊళ్ళో కూడా రాలేదు. అంతేకాకుండా ధరణి వల్ల పెద్ద ఎత్తున భూ కబ్జాలకు గత
ప్రభుత్వం పాల్పడింది. ఇవన్నీ కూడా ప్రజల్లో ఎస్టాబ్లిష్ చేయాలి. మరొక పక్క కాంగ్రెస్ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చెబితే ఇక బీఆర్ఎస్కు సానుభూతి అనేది రాదు. అంతేకాకుండా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి బీఆర్ఎస్ అట్టర్ ఫ్లాప్ అవుతుంది. ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి రావట్లేదు. 2.5 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి కూడా అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనట్లేదు. కేవలం అధికారం ఉన్న రోజులే అధికారాన్ని అనుభవిస్తారు తప్ప ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించడంలో కూడా బీఆర్ఎస్ వైఫల్యం చెందింది. వీటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తే ఇక బీఆర్ఎస్కు సానుభూతి రాకుండా చేస్తే మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ గట్టెక్కవచ్చు. రాజిరెడ్డి అయితే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ చేసినటువంటి అవినీతి కావచ్చు, లేకపోతే వాళ్ళ వైఫల్యాలు కావచ్చు, ఇవన్నీ ఇప్పుడు ప్రజలకు చూపించి తాము ఏదో బెటర్గా పాలన చేస్తున్నాము అనేటువంటి పిక్చర్ ఇవ్వడంలోనే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తోంది, దానిపైనే ఫోకస్ చేస్తోంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తన పాలనను మెరుగుపరుచుకుంటే ఈజీగా జనాల్లోకి వెళ్ళొచ్చు. సంక్షేమ పథకాలు ఏవైతే అమలు చేస్తున్నారో, ఇప్పుడు జూన్ 2న పార్టీ ఆవిర్భావం, తెలంగాణ ఆవిర్భావం ఉంది. దీనికి సంబంధించి మరిన్ని సంక్షేమ పథకాలు కూడా పెట్టేటువంటి ఆలోచనలో ఉంది. సో ఇవన్నీ కూడా జనాల్లోకి తీసుకువెళ్తే అది పార్టీకి అడ్వాంటేజ్ అవుతుంది కదా. ఖచ్చితంగా మీరు అన్న విధంగానే ఇప్పటి వరకు యాక్టివ్గా ప్రజల్లోకి సంక్షేమ పథకాలు తీసుకెళ్ళకపోవడం వల్లే కాంగ్రెస్కు పేరు రాలేదు. అదేవిధంగా బీఆర్ఎస్ బీజేపీ ఎదురుదాడి చేస్తుంది. ఓవైపు బీఆర్ఎస్కు బీజేపీ పైన ఎదురుదాడి చేస్తూనే మరోవైపు కాంగ్రెస్ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజల్లోకి తీసుకెళ్తేనే వర్కౌట్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి అనేది కూడా కాంగ్రెస్ అంచనాకు వచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా ఇంటర్నల్గా పార్టీ సర్వే చేయించుకున్నట్టు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో ఆసక్తికరమైనటువంటి విషయాలు బయటపడ్డాయి. సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తూ ఉన్నా కానీ ప్రజల్లోకి పెద్ద ఎత్తున ప్రచారం అవ్వట్లేదు, ప్రజల్లోకి పెద్ద ఎత్తున దూసుక వెళ్ళట్లేదు. ఏమేమి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారో ప్రజల్లో చెప్పడంలో కాంగ్రెస్ నాయకులు వైఫల్యం చెందారు. ఇక నుంచి ఆ సమస్య ఎదురుకాకుండా చూసుకోవాలి. అదేవిధంగా బీఆర్ఎస్ పైన బీజేపీ పైన ఎదురుదాడి చేస్తేనే వాళ్ళకి సానుభూతి రాదు. ఎందుకంటే మరొకసారి సానుభూతి పవనాలు కనుక బీఆర్ఎస్ కేసీఆర్కి ఇస్తే కాంగ్రెస్ ఎన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసినా వాటిని డామినేట్ చేసే అవకాశం బీఆర్ఎస్కు ఉంటుంది. కాబట్టి ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసింది కేసీఆర్, అమర నిరాహార దీక్ష చేసింది కేసీఆర్. వీటన్నిటిని కూడా మళ్ళా ప్రజల్లోకి తీసుకెళ్తే సానుభూతి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సంక్షేమ పథకాలు ఎన్ని చేసినా కానీ డామినేట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఆ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన ఏమేమి చేసింది, ఏమేమి తెలంగాణలో నష్టం జరిగింది ఎప్పటికప్పుడు ప్రజల్లోకి మరోసారి పదే గుర్తు చేస్తేనే ప్రజల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో అవన్నీ గుర్తుంటాయి. కాబట్టి బీఆర్ఎస్కు ఓటు వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉండరు. కాబట్టి మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఆస్కారం ఉంటుందని కొత్త స్కెచ్. అదేవిధంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలను చేశాము, ఒకే ఛాన్స్ ఇవ్వండి అనేది కూడా బీజేపీ ప్రజల్లోకి బలంగా వెళ్తుంది. కానీ బీజేపీ 12 సంవత్సరాల నుండి కేంద్రంలో అధికారం ఉంది. కేంద్రంలో ఇచ్చినటువంటి హామీలను కూడా సరిగా నెరవేర్చట్లేదు. సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు ఇస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు, కానీ ఆ ఉద్యోగాల భర్తీ చేయలేదు. నల్లధనం వెనక్కి తీసుకొస్తామని చెప్పారు, ఆ నల్లధనాన్ని వెనక్కి తీసుకురాలేదు. అదేవిధంగా ధరల పెరుగుదల పెద్ద ఎత్తున అవుతా ఉంది. ధరల పెరుగుదలను నియంత్రించలేకపోతున్నారు. ఈ అంశాలను కూడా బీజేపీని కూడా ఎప్పటికప్పుడు డ్యామేజ్ చేస్తూ బీజేపీని కూడా ఎదురుదాడి చేస్తేనే ఇటు కాంగ్రెస్ కలిసి వచ్చే అవకాశం ఉందనేది కూడా వాళ్ళ సర్వే రిపోర్ట్లో తేలినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఓవైపు బీఆర్ఎస్ను మరోవైపు బీజేపీ పైన ఎదురుదాడి చేస్తూ మరోవైపు సంక్షేమ పథకాలు వివరిస్తేనే సంక్షేమ పథకాలు ఏం చేస్తున్నామనేది కూడా పెద్ద ఎత్తున ఓవైపు సోషల్ మీడియాలో, మరోవైపు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున జనాల్లోకి తీసుకెళ్తేనే పార్టీకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. లేకపోతే పార్టీకి అయితే జూన్ 2 రాష్ట్ర ఆవిర్భావ సందర్భంగా, దినోత్సవం సందర్భంగా ఏమైనా కొత్తగా ప్రజలకు ఉపయోగపడేటువంటి సంక్షేమ పథకాలు ఏమైనా కొత్తగా ప్రవేశపెడతారా అని కాస్త ఆసక్తిగా ప్రజలంతా ఎదురు చూస్తా ఉన్నారు. ఏమైనా ఉండేటువంటి అవకాశం ఉందా? ఖచ్చితంగా వాటిపైన కూడా కసరత్తు జరుగుతుంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే పెన్షన్లు అనేది గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పటి నుంచి ఉన్నటువంటి వాళ్ళకే పెన్షన్లు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త పెన్షన్లు ఎవరికి ఇవ్వలేదు. కొత్త పెన్షన్లకు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుందని తెలుస్తుంది. దాదాపు 2 లక్షల మందికి కొత్త పెన్షన్లు ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ ఉంది. ఈ యొక్క నేపథ్యంలో ఈ జూన్ 2న
ఈ యొక్క అనౌన్స్మెంట్ జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత పెద్ద ఎత్తున ఇవన్నిటి కూడా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, ఇవ్వని హామీలు, ఏమేమి అమలు చేస్తున్నామో వాటన్నిటిని కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవడం, రానున్న రోజుల్లో ఎలాంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతోని మళ్ళీ ముందుకు వస్తామో ప్రజల్లోకి చెప్పుకోవడం, ఇదంతా కూడా ఈ 2.5 years మొత్తం పాలిటిక్స్, ఎలక్షన్స్ వాటితోనే నడిచాయి. ఇక రానున్న 2.5 సంవత్సరాలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ ఏం చేసిందో అదే పబ్లిసిటీ చేసుకుంటే కాంగ్రెస్ కు రానున్న రోజుల్లో అదే శ్రీరామ రక్ష అయ్యే అవకాశాలు ఉన్నాయనేది కూడా కాంగ్రెస్ భావిస్తుంది. అందులో భాగంగానే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇదంతా కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చినట్టు తెలుస్తా ఉంది. రోజా. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి.